శర్వాణి డ్యూయట్ పెర్ఫార్మెన్స్ బై వికాసిని అండ్ ఐశ్వర్య. వీరికి ఇదే స్వాగతం, సుస్వాగతం. ఒక్క నిమిషం. ఫొటోస్ తీసేటువంటి వారి అభ్యర్థన ఏమిటంటే మధ్య మధ్యలో కొంతమంది లేచి నిల్చుకుంటున్నారంట. ఫొటోస్ అవి చక్కగా రావు సార్, మళ్ళీ మాకు ఒక విధమైనటువంటి గుర్తింపు రాదు. కాబట్టి వారందరూ కూడా మాకు సహకరించి వారి వారి స్థానాల్లో వాళ్ళు అలంకరిస్తే ఇక్కడ ముందు కూర్చున్నటువంటి వాళ్ళు ఓకే ఇక్కడ ముందు కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకై ఏర్పాటు చేసినటువంటి సింహాసనాలు ఉన్నాయి వెనకన, మీరు వాటిని అధివసించవలసిందిగా కోరుచున్నాము. వీళ్ళంతా ప్రదర్శించేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశం అందరూ చైర్స్లో కూర్చుంటే ఆ ఫోటోలు చాలా చక్కగా వస్తాయని. కాబట్టి వారి అభిప్రాయానికి మనం విలువిచ్చి వాళ్ళు తీసేటువంటి ఫొటోస్ నయనానందకరంగా అవి కనిపించే విధంగా ఉండాలని మనం అందరం ఆశిద్దాం. కాబట్టి వారు సూచనల మేరకి మనం నడుచుకుందాం. దయచేసి ఎవరైనా ముందు వరుసలో కూర్చొని ఉంటే నేల మీరు వెనక వరుసలో ఉన్నటువంటి చైర్స్ని కూర్చోవలసిందిగా కోరుచున్నాను. చాలా చక్కగా నృత్య కళను ప్రదర్శించినటువంటి చిన్నారులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. తర్వాత అంశం శ్రీకృష్ణ లీల గ్రూప్ పెర్ఫార్మెన్స్ బై పూజిత, అనన్య, అశ్విని, త్రిష్య, తేజస్వి, రుద్రప్రియ, వికాసిని, వంశిక. ఈ చిన్నారులు ఇప్పుడు శ్రీకృష్ణ లీల అనేటువంటి గ్రూప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. వీళ్ళు ఇందులో ప్రతిపాదించింది 14 నిమిషాలని. చాలా ఇది సుదీర్ఘమైనటువంటి నృత్యం. చూసి తరించండి.
जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है? మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, పొద పొదలోన తాగుడు మూతల మరా, ఎద ఎదలోన నటించింది చాలురా, అలసట నిను కారి నిలుచుందిరా, కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, చిటికెన వేలిని కొండను మోసిన కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, చిలికిన చెల్లెల కొండను దోచిన కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, కన్నాని దురించరా, నా కన్నాని దురించరా. ఆసారా రిసని గప మగ త్రిప మగరి సా సని పద సప్ప మగరి దా ప మగరి గదా గప మగరి దా ప మగరి సని దా గరి సని దా దస దసరి గరి సని దా దస స గప మగరి దా ప గరి స 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 సరి గప గరి సా. गोवर्धन गिरिधारा गोवर्धन गिरिधारा गोविंद गोकुल पालक परमानंद गोकुल पालक परमानंद गोवर्धन
ಗಿರಿಧರ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋಕುಲ ಪಾಲಕ ಪರಮಾನಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्दा णभणपूकारं मृत्युभारं चलित तव चरणं गुणभवतरणम् संकल्पबद्धमे हृदयं मरणभयं 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 वाञ्छितमे लोकहितं इति सुहृतव्रतं इति सुहृतव्रतं इति सुहृतव्रतं శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. హీఈస్ బయోలాజికలీ born and brought upon this earth. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्द
మంతరే మాధవం 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 చాంతరేణాంగన ఇత్తమా కల్పితే మండలే మధ్యగ సంజగౌ వేణునా దేవకీ నందన అంగనా మంగనా మంతరే మాధవం 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 చాంతరేణాంగన ఇత్తమా కల్పితే మండలే మధ్యగ సంజగౌ వేణునా దేవకీ నందన కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే కృష్ణ అద్భుతం, పరమాద్భుతం, మహాద్భుతం. చాలా చాలా చక్కగా చేశారు. ఈ చిన్నారులకు ఇంత అత్యద్భుతంగా నృత్యం నేర్పించిన గురుదేవుల పాదపద్మాలకు మరొకసారి నమస్కృతులు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రదర్శించినటువంటి 6 ప్రదర్శనలు కూడా లలిత మ్యూజిక్ అండ్ డ్యాన్స్ స్కూల్, దీని ఫౌండర్ అయినటువంటి శ్రీమతి లతారావు కవేటి, గురువు గారు మలేగా హర్షిక, వీరు ఎంతైనా అభినందనీయులు. ఒకసారి మీరు ఇద్దరూ కూడా ఈ వేదిక మీదకి వస్తే మిగిలినటువంటి వారందరూ కూడా మీరు చేసినటువంటి సేవలని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది. లతారావు మేడం గారు అండ్ మలేగా హర్షిక మేడం గారు వీరిద్దరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. ఒక్కసారి అభినందనీయులు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఇంతవరకు ప్రదర్శన చేసినటువంటి అన్ని ప్రదర్శనలు మేడం గారి ఇద్దరు మేడమ్స్ యొక్క ఆధ్వర్యంలో నిర్వహింపబడ్డాయి. నిజంగా మీరు అభినందనీయులు, అభివందనీయులు కూడా. నిజంగా అందులో ఒక గొప్ప మన జీవితాలకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి కూడా ఆ పాటల్లో ద్యోతకమైంది. అదేంటంటే, నేను వేరే మతాలను విమర్శించటం లేదు. ఇస్లాం మతాన్ని ఎవరో రాశారు, క్రైస్తవ మతాన్ని కూడా ఎవరో రాశారు. ఆ మతాన్ని కానీ మన వేదాలను బ్రహ్మ 4 ముఖాల నుంచి పుట్టాయి అంటున్నారు. ఇస్లాంని మతం అంటున్నారు, క్రైస్తవాన్ని మతం అంటున్నారు, కానీ హిందూ తత్వాన్ని హిందూ మతం అనడం లేదు, హిందూ ధర్మం అంటున్నారు. అది హిందూ యొక్క గొప్పతనం. అంతేకాకుండా ఆ గీతలో ప్రతిపాదించిన కృష్ణ భగవానుడు ప్రతిపాదించినటువంటి గీతలో ప్రపంచంలో ఉన్నదంతా కూడా గీతలో కనిపిస్తుంది, గీతలో లేనిది ఏది కూడా ప్రపంచంలో లేదు అని చెప్పటం జరిగింది. అలాంటి పుస్తకం, అలాంటి గ్రంథం, అలాంటి వేదం ప్రపంచంలో మరొకటి ఎక్కడ కనిపించదు. అది మన హైందవులు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను. చాలా అద్భుతంగా ప్రదర్శించారు మేడం. నిజంగా అభినందనీయులు మీరు. కృతజ్ఞతలు మేడం. అలాగే ఇప్పుడు గురు సత్కారం చేసుకుంటున్నాము. ఈ గురు సత్కారానికి ఇంకెవరైనా పెద్దలు హరిణి మేడం గారిని ఆహ్వానిస్తున్నాము. హరిణి మేడం గారు కూడా ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. వేదికపైకి వారికి కూడా స్వాగతం, శుభస్వాగతం. హరిణి మేడం గారు. నమస్తే మేడం. లలిత మ్యూజిక్ అండ్ డ్యాన్స్ స్కూల్ అధినేత లతారావు మేడం గారు, మరియు ఈ చిన్నారులకు ఇంత అత్యద్భుతంగా, అవి నృత్యాలు అనరు, కళాఖండాలు అనాలి మనం. అలాంటి కళాఖండాలను ప్రదర్శన చేసినటువంటి మలేగా హర్షిక మేడం గారికి చిన్నారులు కూడా వచ్చి తర్వాత ఈ పురస్కార ప్రధానోత్సవంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను.
మనం నివసించేటువంటి ఈ భూమండలానికి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, 14 లోకాలు ఉన్నాయన్నారు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల మహర్లోక సువర్లోక అనేటువంటి 14 భువన భాండాలు ఇక్కడ వచ్చి పరమశివుని దగ్గరకు వచ్చి వారందరూ ప్రార్థిస్తారు, మీ నృత్యాన్ని చూడాలి, మీ నాట్యాన్ని చూడాలి అని. అప్పుడు ఆయన నేను సిద్ధంగా ఉన్నాను, నాకు వేదిక ఎక్కడుంది అని అంటే, భూమి తల్లిని ప్రార్థించినప్పుడు నేను బద్దలవుతాను కాబట్టి నేను ఓర్చుకోలేను అన్నప్పుడు నందీశ్వరుడు వస్తాడు అక్కడికి. నా గోపురం మీద మీరు నాట్యం చేయండి అని అటు 7 లోకాలు ఇటు 7 లోకాలకు మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన చేసేటువంటి నృత్యాన్ని ఇటు 7 లోకాల వాళ్ళు అటు 7 లోక వాళ్ళు చూసి పరవశించి తన్మయీభూతులయ్యారు. అలాగా వీరు చేసినటువంటి నాట్యాన్ని, ఆ రోజు శివుడు చేసినటువంటి నాట్యాన్ని చూసి ఆ 14 భువన భాండాల వాళ్ళు ఏ విధంగా ఆనంద సమోహితులయ్యారో అదేవిధంగా ఈ చిన్నారులు చేసినటువంటి నృత్యాన్ని చూసి ఇక్కడ సభాసదులంతా అదేవిధంగా ఆనందానుభూతిని తెలియజేశారు అనేటువంటి ఉద్దేశంతో నేను భావిస్తున్నాను. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. రాబోయేటువంటి కాలంలో అత్యద్భుతమైనటువంటి ప్రపంచం గర్వించేటువంటి ప్రపంచ నర్తకీమణులు తప్పకుండా అవుతారని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కంగ్రాచులేషన్స్ అమ్మా అందరికీ. చెప్పారు మేడం, ఇచ్చినారు మేడం, రాసుకున్నాను. తర్వాత ప్రదర్శనను ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాము. శ్రీ లలిత దశావతార శబ్దం, శ్రీ లలిత దశావతార శబ్దం వరుసగా ఇచ్చారు, అవన్నీ రాసుకున్నాను, ఆ వరుస క్రమంలోనే పిలుస్తున్నాను. శ్రీ లలిత